నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ అల్లుడు కానీ, నీ కూతురు కానీ, నీ సడ్డకుని కొడుకు కానీ, నీ బంధువు జూపల్లి కృష్ణారావు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు ఓట్లేసి గెలిపించి లైసెన్స్ ఏమన్నా దోపిడీ కోసం నీకు లైసెన్స్ ఇచ్చిన నువ్వు నమ్ముతున్నావా? ఇలా దోసుకుంటుంటే మౌనంగా మనం ఉంటే తెలంగాణ సమాజానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకోసమే తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు చెప్పిండ్రు, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి, నిధులు ఆంధ్ర వాళ్ళు కొల్లగొడుతున్నారు, నియామకాలు సచివాలయంలో అన్ని ఉద్యోగాలు ఆంధ్రోళ్ళకే ఉన్నాయని 610 జీవో వేసినప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగస్తులను విభజించాలంటే వాళ్ళు చదువుకున్న వివరాలు కావాలంటే ఇవ్వకపోతే కేసీఆర్ ఒక మాట చెప్పిండు. సెక్రటేరియట్ ఇచ్చినప్పుడు బయట నిలబడి పుంటికూర తీసుకొచ్చి పట్టుకొని నిలబడితే, ఆనకాయ తీసుకొచ్చి నిలబడితే పుంటికూర చూపిస్తే ఇది గోంగూర అంటే ఆంధ్రోడు, పుంటికూర అంటే తెలంగాణ. ఆనకాయని చూపిస్తే ఇది ఆనపకాయ అంటే తెలంగాణ, సోరకాయ అంటే ఆంధ్రోడు. గింత దానికి గంత కావాలనా, ఈ కమిటీ కావాలనా అని కూతలు కూసిన కేసీఆర్ 4 సంవత్సరాలైనా ఎంతమంది ఆంధ్రోలను పంపించినావు? నీ మేనిఫెస్టోలోనే తెలంగాణ ఉద్యోగాలలో 60,000 మంది ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పినావు. ఆ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తా అని చెప్పినావు. తెలంగాణ యువకుల సెంటిమెంటును రెచ్చగొట్టినావు. తమ బ్రతుకులు బాగుపడతాయని ఆంధ్ర వాళ్ళ మీద ఉసిగొల్పి మన నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిందని వాళ్ళ మీద ఉసిగొలిపి నువ్వు రాజకీయంగా లబ్ధి పొందినవు కదా. మరి 4 సంవత్సరాలలో ఈ దోపిడీకి పాల్పడ్డ వాళ్ళ ఎవరి మీద చర్యలు తీసుకున్నావు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మేము ఆ మధ్యలో అడిగినాం, ఇవాళ నువ్వు పిలిచిన టెండర్లన్నీ ఆంధ్ర వాళ్ళకే వచ్చినాయి. మేము టెండర్లు పిలిస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకే అర్హత వచ్చిందని. అంతకంటే ముందు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆంధ్ర వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే 1956 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ తాతలు ముత్తాతలు వస్తే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని జీవో ఇచ్చిండు. మరి ఆ జీవో కోర్టు కొట్టేసింది. నేను అడుగుతున్నా, ఇదే సూత్రం 1956 కంటే ముందు తెలంగాణ పుట్టిన బిడ్డల కంపెనీలకే కాంట్రాక్ట్లు ఇస్తాం, ఆంధ్ర వాళ్ళకి ఎవరికి కూడా కాంట్రాక్ట్లు ఇవ్వం, అంతకంటే ముందున్న వాళ్ళకే ఇస్తామనే నియమ నిబంధన పెట్టుంటే మొత్తం కాంట్రాక్టులు తెలంగాణ బిడ్డలకే వచ్చుండేటివి కదా. ఇక్కడ మాత్రం ఆ సూత్రం చెప్పడు. ఎందుకంటే కమిషన్ ఇస్తే మన కాకకో మామకో తమ్మునికో చెల్లెకో చెప్తాం, తెల్లారే కల్లా కేసీఆర్ బతుకంతా బజార్లో పడుతుంది. అదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే మూటలు బెడ్రూమ్లు అప్పచెప్తారు, బాత్రూంలో మాట్లాడుకుంటారు, ఇక్కడోడు ఇక్కడ పోతాడు, అక్కడోడు అక్కడ పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, పనులన్నీ ఎవరి చేతులలో ఉన్నాయో చూడండి. మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేము, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ 14 సంవత్సరాలు వాళ్ళను రెచ్చగొట్టి, వాళ్ళని తిట్టి, అవమానపరిచి, వాళ్ళను రోడ్ల మీద నిలదీసి, వాళ్ళని దోపిడీదారులుగా చిత్రీకరించిందే నువ్వు కదా కేసీఆర్. ఇవాళ వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకుంటున్నావు కదా. నీది నీచా జాచా? అసలు నీది నాలికనా తాటి మట్టనా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. నీకు అక్కరుంటే అట్లా మాట్లాడతావు, ఇవాళ కమిషన్లు అవసరమైతే ఇట్లా మాట్లాడతావు. అంటే కేసీఆర్ ఏది కూడా దీన్ని బట్టి నిజం చెప్పడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.